ఎంత హంగామా చేశారండి. మా అందరికీ నోటీసులు ఇచ్చారు. జనం రావడానికి వీల్లేదన్నారు. బ్యారికేడ్లు పెట్టారు. జనాన్ని రాకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇన్ని చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి వాహనం మీదకు దూసుకొస్తున్నటువంటి అభిమానుల్ని ఎందుకు మీరు కంట్రోల్ చేయలేదు? అది మీ బాధ్యత కాదా? మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, జెడ్+ సెక్యూరిటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జెడ్+ సెక్యూరిటీ మీరిచ్చింది కాదు. బై వర్చ్యూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు ఆటోమేటిక్గా జెడ్+ సెక్యూరిటీ వస్తుంది. జెడ్+ సెక్యూరిటీకి ఇచ్చేటటువంటి సదుపాయాలు ఇదేనా? రోప్ పార్టీ ఎందుకు లేదని అడుగుతా ఉన్నా. ఉంది, నేను చూశాను. ఎలా ఉందంటే ఆ వ్యాన్ మీద రోప్ పార్టీ అని రాసి ఉంది. దానిలో కానిస్టేబుల్స్ ఉన్నారు, రోప్ ఉంది. ఎందుకు దిగరు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జనం విపరీతంగా వచ్చి మీద పడుతున్నప్పుడు, బాయినెట్ల మీద ఎక్కుతున్నప్పుడు ఎందుకు కంట్రోల్ చేయరు? కంట్రోల్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయరు మీరు అంటే, ఉద్దేశపూర్వకంగానే పోలీసు వ్యవస్థ అలా చేస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి డైరెక్షన్తో చేస్తున్నారు. ఒకసారి ఏమో సెక్యూరిటీ ఇవ్వరు, ఒకసారి సెక్యూరిటీ ఇచ్చినా కూడా మైల్డ్గా ఉంటారు, పట్టించుకోరు. ఈ విధంగా చేయటం వల్ల వారి ఉద్దేశం ఏమై ఉంటుందని నేను అంచనా వేస్తున్నానంటే, జరగని ఒక ప్రమాదం, చివరికి ఆయన మీద కూడా ఒక ప్రమాదం జరగని, మనకి చేతికి మట్టి కాకుండా పని అయిపోతుందేమో అనేటువంటి ఒక విషపూరితమైన కుట్రతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రవర్తిస్తున్నారనేది నాకున్నటువంటి సందేహం. దీన్ని మీరు ఆలోచించండి, అవునో కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వటం లేదు సరిగా అనే విషయాన్ని మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి, బొత్స సత్యనారాయణ గారు మేము వెళ్ళి కూడా రిపోర్ట్ చేయడం జరిగిందని మనం చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మీకు గిట్టకపోయినా, మీకు వ్యతిరేకుడైన మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తికి మీరు సెక్యూరిటీ ఇవ్వకోకుండా, ఇచ్చిన మైల్డ్గా ఉండి ఏదో ఒక ప్రమాదం జరిగే విధంగా పరిస్థితులను మీరు కావాలని క్రియేట్ చేస్తున్నారనేది ఇక్కడ నా అభియోగం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ఆపినా జనంలోకి వెళ్ళక మానరు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేస్తాం. మీరు వద్దన్నా కాదన్నా అశేషమైన జనం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు. అది ఆయన అదృష్టం. అలాంటి సమయంలో మీరు ఈ విధంగా కుట్రపూరితంగా చేసి ప్రమాదం జరిగే విధమైనటువంటి పరిస్థితులను కావాలని మీరు చేస్తున్నారు. ఇవాళ సింగయ్య మరణాన్ని కూడా రాజకీయ రంగు పులిమి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దయతో వ్యవహరించాడనేటువంటి ఒక నీచమైనటువంటి మాటలు మీకున్నటువంటి మీడియా ద్వారా మీరు వ్యక్తం చేస్తున్నారు. సింగయ్య మా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి అభిమానంతో కూడుకున్నటువంటి వ్యక్తి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని వచ్చాడు, యాక్సిడెంట్ అయ్యి మరణించాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు వాహనం కింద పడ్డాడా, లేకపోతే మరొకటి కింద పడ్డారా, మీకే ఒక నిర్ధారణ లేనటువంటి దశలో మీరున్నారు. అయినా తోసేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆ సింగయ్య మరణమే తెలిసి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఆగి అతన్ని హాస్పిటల్కి పంపించేటటువంటి ప్రయత్నం చేసి ఉండేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి తప్ప గాలి కుదిలిపోయేటటువంటి వ్యక్తి కాదనే విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా తీసుకొస్తాము, లేకపోతే హింసా రాజకీయాలను ప్రేరేపిస్తాము, లేకపోతే బయటకు వచ్చి 2029లో రపారపా కోస్తాము, ఇలాంటి పదాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ మీ ఆటలు సాగు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, జనాల్ని రెచ్చగొట్టే పరిస్థితుల్లో మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా, అదేవిధంగా ఆడబిడ్డల్ని అవమానకరంగా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లోని టాలరేట్ చేసే ప్రసక్తి ఉండదు. దానికి తగ్గ మూల్యాన్ని కూడా మీరు కూడా చెల్లించుకుంటారు. దీనికి కొంచెం జాగ్రత్త పడాల్సిందిగా వైసీపీ మూకలకి చెప్తున్నారు. అంటే ఆయనకి ఇంతకు ముందు నాకు తెలిసి నీటిపారుదల శాఖ ఆయన చేసినట్టు, నీటిపారుదల శాఖ, నోటిపారుదల శాఖ, ఇంకా ఆయన అందులోంచి బయటికి రాలేనట్టుంది. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నా విలువను నేను దిగజార్చుకోలేను ఆయన గురించి మాట్లాడి. కాకపోతే ఏదైనా విధానపరంగా మాట్లాడమనండి, చిన్న పిల్లోడికి కూడా సమాధానం చెప్తాను. అంతే తప్పించి టార్గెట్ చేసి ఏదో రకంగా మాట్లాడదాం అనుకుంటే కనుక చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఏదైనా చెప్పాలనుకుంటే మేము ప్రజలకు చెప్పాలి. మేము ఆన్సరబుల్ ప్రజలకి. ఈరోజు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మాకన్నా ముందు స్పందించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మా వరకు వస్తున్నాయా రావట్లేదని చూసుకునే లోపు దీని సంగతి ఏంటో చూడండి ఇమ్మీడియట్గా అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చి ఆ వ్యక్తి దొరికేడా లేదా, ఆ అక్యూజ్డ్ దొరికేడా లేదా, అరెస్ట్ చేసామా లేదా, ఇది ఫాలో అప్ చేసుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్ని పనులున్నా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో కానీ ఇంత అలర్ట్గా ఉన్న ముఖ్యమంత్రి నేను ఎప్పుడు కూడా చూడలే. నేనేదో ఆయన మంత్రివర్గంలో ఉన్నానని నేను చెప్పట్లే. ఒక మహిళగా లాస్ట్ 5 సంవత్సరాలు చూశాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను. కాబట్టి ఆ కంపారిజన్ నాకు తెలుస్తుంది.
ముగ్గురు ప్రాణాలు తీసాడంటే ఇది ఏ రకంగా దీన్ని మనం ఆలోచించుకోవాలో అర్థం కావట్లే. సాక్షాత్తు సొంత కార్యకర్త అతని సొంత వాహనం టైర్ కింద నలిగిపోతున్నా కూడా కనీసం ఆపకుండా తుప్పల్లో పడేసి చల్ పద అని చెప్పేసి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. ఆ సొంత కార్యకర్త ఒక అబ్బాయి అక్కడ ఊపిరాడకో లేకపోతే ఆ క్యాన్వాయ్లోని ఒక అబ్బాయి చనిపోయాడు. ఇంతమంది మేము డే ఫస్ట్ నుంచి కూడా పోలీస్ యంత్రాంగం ఏం చెప్తున్నాం, మీరు వెళ్ళే వే చాలా చిన్నది, మీరు ఇంతమంది జనాలను తీసుకొస్తే సామాన్యమైన ప్రజలు కూడా ఇబ్బంది పడతారు, మేము దాంతో ప్రొటెక్షన్ మేము ఇచ్చుకునే దానికి కొంచెం ఇబ్బంది పడతాం, కొంచెం ఆలోచించండి నోటీసులు కూడా ఇస్తే దాన్ని కూడా పెడచెవిన పెట్టి ఈరోజు అంబులెన్స్లు వచ్చే పరిస్థితి కూడా రానివ్వకపోతే మినిమం